హాయ్, మా ఇంటి డాబాపై పెంచిన కొన్ని మొక్కల ఆకులతో ఇంట్లోనే తయారు చేసిన అద్భుతమైన హెయిర్ ఆయిల్. ముందుగా కలబంద తీసుకుందాం. జుట్టుని స్మూత్గా ఉంచి చుండ్రును తగ్గిస్తుంది కలబంద. అలాగే కరివేపాకు జుట్టు పెరుగుదలకు, జుట్టు బలంగా ఉండడానికి కరివేపాకు బాగా ఉపయోగపడుతుంది. మందార పూలు జుట్టు తెల్లబడకుండా ఉంచి బాగా పెరగడానికి, స్మూత్గా ఉండడానికి బాగా ఉపయోగపడతాయి. మందార ఆకులు ఇవి చుండ్రు తగ్గుతుంది, వీటి వల్ల జుట్టు కూడా పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది. వేపాకులు ఇందులో విటమిన్ ఈ ఉంటుంది, ఇవి యాంటీసెప్టిక్గా పనిచేస్తాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, చర్మాన్ని స్మూత్గా ఉంచుతాయి. తులసాకులు జుట్టు పెరగడానికి, నల్లగా ఉండడానికి, చుండ్రు నివారణకు ఇవి ఉపయోగపడతాయి. గోరింటాకు శరీరంలో వేడి తగ్గిస్తుంది, రక్త ప్రసరణ బాగా ఉంచి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గుంట గలగర ఆకు జుట్టు పెరుగుదలకు, జుట్టు కుదులు బలంగా ఉండడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మెంతులు ఇందులో ఉన్న ప్రోటీన్స్, ఐరన్ కుదుళ్లను బలంగా ఉంచుతాయి అన్నమాట. అప్పుడు తల వెంట్రుకలు ఊడవు. మిరియాల పొడి రక్త ప్రసరణ మెరుగుపరిచి చుండ్రును తగ్గిస్తాయి, జుట్టు పెరుగుదలకు కూడా ఇది దోహదపడుతుంది. వీటన్నిటిని కూడా మిక్సీ వేసి ఉంచుకోవాలి పక్కన. ఇప్పుడు నేను 1/2 kg కోకోనట్ ఆయిల్ తీసుకొని కడాయిలో వేసి స్టవ్ మీద పెట్టాను. నూనె కాగిన తర్వాత మిక్సీ వేసిన పేస్ట్ ఇందులో మనం వేయాలి. ఇది మిక్సీ వేసిన తర్వాత వచ్చిన పేస్ట్ ఇది జారులోంచి తీసి ఇప్పుడు నూనెలో వేసామన్నమాట. ఈ విధంగా అది కలిసేలాగా మనం గరిటెతోటి అలాగా చేయాలి. బాగా మరగనివ్వాలి. ఇప్పుడు బాగా మరిగిన తర్వాత ఇది ఏమవుతుందంటే పొంగుతుంది. అలా పొంగుతున్నప్పుడు స్పూన్తో తిప్పాలి దాన్ని, లేకపోతే పొర్లిపోతుంది. అలా తిప్పుతున్నప్పుడు కూడా నురగ బాగా వస్తుంది, అంటే మరుగుతుంది అన్నమాట. ఇప్పుడు అయిపోయింది, కాగిపోయిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో స్ట్రైనర్ పెట్టి దానిపై ఒక క్లాత్ ఉంచి వడగట్టాలి ఈ ఆయిల్ని. ఈ విధంగా క్లాత్ పైనుంచి దాని మీద క్లాత్ మీద నుంచి పోసి అదిగో ఆ స్ట్రైనర్లో నుంచి వడగట్టాలన్నమాట. చూసారు, ఆయిల్ కలర్ మారింది. ఆయిల్ అంతా అందులో పడే వరకు ఉంచి ఒక బాటిల్లో వేసేయాలి ఆయిల్. ఒక బాటిల్ తీసుకొని, మంచి బాటిల్, అందులో ఆయిల్ అంతా అందులో వేసేయాలి. ఈ ఆయిల్ జుట్టుకి చాలా మంచిది. చూసారుగా. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.